వాయమ్మ ఇదేంద్రా నాయన, ఆరెంజ్ క్యాప్కి ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారా? అయ్యయ్యయ్యో, ఒక టీం నుంచి ముగ్గురు, సాయి సుదర్శను, సాయి సారీ జాస్ బట్లరు, మన శుభ్మాన్ గిల్, అంటే వాళ్ళు ముగ్గురే ఆడుతున్నారు జీటీ తరపున, ఇంకెవరు ఆడట్లేదు, ఉన్నా కూడా కనపడట్లేదు అనమాట మ్యాచ్లలో. తర్వాత వీళ్ళు ముగ్గురు టాప్ ఆర్డర్ ఆడతారు, తర్వాత లేకపోతే బౌలింగ్, అంతే. ఇంక అంతకంటే ఎవ్వరు కనపడట్లేదు అబ్బా అక్కడ. ఆ అంటే పెద్దగా పెద్ద పెద్ద ప్లేయర్లు పెద్ద టీం లాగా కనబడకపోయినా వాళ్ళు ముగ్గురే మ్యాచ్ని లాక్కరావడము, బ్యాటింగ్లో మాత్రం వీళ్ళు ముగ్గురే ఆడడము, బౌలింగ్లో మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు పర్ఫామ్ చేయడము, ఇది జరుగుతుంది. ఈ విధంగా జీటీఎల్ టాప్లో కూర్చుంది. బట్ సాయి సుదర్శన్ మాత్రం కన్సిస్టెంట్గా టీంకి పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ కొట్టేంత వరకు వదిలిపెట్టడం అన్నట్టు ప్రతి మ్యాచ్ స్కోర్ కొడుతూనే ఉన్నాడు. ఈ విధంగా ఎవరైనా కొడతారా? ఇప్పటికి 5 హాఫ్ సెంచరీలు, 8 మ్యాచ్లలో 5 హాఫ్ సెంచరీలు, అంటే చూడండి ఎంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడో. తనను ఇండియా టీంలోకి తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో పర్ఫామ్ చేస్తున్నాడో మరేమో తెలియదు, తను ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఆరెంజ్ క్యాప్ కోసం సాయి సుదర్శన్, జాస్ బట్లర్, శుభ్మాన్ గిల్, మన టాప్ 5 వీళ్ళు ముగ్గురు ఉన్నారు. టాప్ 5 ప్రజెంట్ మన సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్, అంటే అంటే టాప్ 6 వీళ్ళు అనమాట. తర్వాత ఇంకా ప్లేయర్స్ ఉన్నారు, మన జైస్వాల్ కావచ్చు, ఇట్లా ఒక్కరొక్కరు వస్తున్నారు. బట్ ఆరెంజ్ క్యాప్ ఫైనల్గా ఎవరికి వస్తుంది అంటారు? నాకైతే అర్థం కావట్లేదు. చాలా దారుణంగా కొట్టుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి మరి దాని గురించి. ఇప్పుడు మన జరిగిన జీటీఎల్ఎస్సీ మ్యాచ్లో అయితే సాయి సుదర్శన్, మార్ష్, మన నికోలస్ పూరన్ ముగ్గురు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇట్లా ఇట్లా నాకు 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 అని. ఇప్పుడు ఈ 6 మందిలో ఎవరికి వస్తుంది అంటారు ఆరెంజ్ క్యాప్? అమ్మో, ఇంకా ప్లేయర్స్ చెప్పలేము. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా పెద్ద ఇన్నింగ్స్ ఆడితే దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా పేకి వచ్చేస్తారు. అప్పుడు ఎవరికి వస్తుందో కూడా గెస్ చేయలేం. ఈ ఆరెంజ్ క్యాప్ కోసం చాలా పెద్ద పెద్ద గొడవలే అవుతున్నాయి భయ్యా ఈసారి మాత్రం. విరాట్ కోహ్లీకి వస్తా అంటారా? విరాట్ కోహ్లీకి రావాలని కూడా అత్యాశ అంటారు కానీ, బట్ ఇంత చిన్న అంటే ఇక్కడ అంతా ఉండేదంతా యంగ్స్టర్సే. సీనియర్ పెద్ద 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 ఏజ్ ఉన్న వాళ్ళు లేరు, అంతా యంగ్స్టర్సే. ఈవెన్ జాస్పర్లో కూడా చాలా కొంచెం చిన్నవాడే, విరాట్ కోహ్లీ కంటే చాలా తక్కువే ఎక్స్పీరియన్స్లో. బట్ ఇళ్లతో ఆరెంజ్ క్యాప్తో పోటీ పడుతున్నాడు విరాట్ కోహ్లీ. వాట్ ఏ ప్లేయర్! ఈ ఏజ్లో రన్స్ కొడుతూ టీంకి విన్నింగ్కి సహాయపడుతూ టాప్ స్కోర్లో నిలబడ్డాడంటే ఎంత మంచి విషయం. ఒక సైడ్ ఫిల్ సాల్ట్ ఉన్నాడు, ఫిల్ సాల్ట్ కూడా హిట్టింగ్ చేస్తాడు, ఓపెనింగ్ మంచిగా ఆడతాడు. కానీ ఫిల్ సాల్ట్ రాలేకపోయాడు. అంటే హిట్టింగ్ వరకు ఓకే, కానీ కన్సిస్టెన్సీ అంటారు కదా, కన్సిస్టెన్సీ మ్యాటర్స్. ఇక్కడ విరాట్ కోహ్లీ మాత్రం ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ టాప్ స్కోర్లలో ఉన్నాడు. బట్ ఆరెంజ్ క్యాప్ వస్తుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రం తన కన్సిస్టెన్సీకి మాత్రం ఏ లోటు లేదు. అది సాయి సుదర్శన్కి వచ్చిన హ్యాపీనే, అలా అని మన ఇంకా స్కైకి వచ్చిన హ్యాపీనే, విరాట్ కోహ్లీకి వస్తే ఇంకా హ్యాపీ అనుకో, అది వేరే విషయం. గాయస్, ఇప్పుడు టాప్ లిస్ట్లో వీళ్ళంతా ఉన్నారు ఇంతవరకు జరిగిన మ్యాచ్లలో. ఇంకా ఆల్మోస్ట్ సగం ఐపీఎల్ అయిపోయింది, ఇంకో సగం ఉంది. ఈ సగం ఐపీఎల్ లోపల ఆరెంజ్ క్యాప్ ఎవరి చేతిలో ఉంటుంది, ఎవరికి ఫైనల్గా విన్ అవుతారు అనుకుంటున్నారు ఆరెంజ్ క్యాప్? మీకు అనిపిస్తుందంట కదా, అది కింద కామెంట్లో చెప్పేసేయండి. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఆరెంజ్ క్యాప్? కింద కామెంట్ చేసేయండి.